ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, లేదా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రి కొండా సురేఖపై పార్టీ యాక్షన్ తీసుకుంటుందని ప్రచారం జరుగుతున్న వేళ ఒక్కసారిగా కొండా సురేఖ భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఊహించని విధంగా వీరిద్దరితో కొండా మురళి భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ఏం చర్చించారు అన్న దానిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొండా మురళి మాత్రం ఈ భేటీలో తాను కొండా సురేఖ, కొండా సుస్మితల విషయం చర్చించలేదని చెప్పుకొచ్చారు. కొండా సుస్మిత వ్యవహారం దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మురళి స్పష్టం చేస్తున్నారు. ఆమెకు ప్రత్యేకమైనటువంటి మనోభావాలు ఉంటాయని, ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుందన్నట్టుగా కొండా మురళి మాట్లాడుతున్నారు. దీంతో పార్టీకి కానీ తనకు కానీ సంబంధం లేదని, తాము మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటామని కొండా మురళి పదే చెప్పారు. దీంతో ఇప్పుడు పార్టీ ఎలా చూస్తుంది, అసలు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కొండా మురళితో ఎందుకు సమావేశమయ్యారు అన్నదానిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. కొండా సురేఖను దాదాపుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం నిన్న ఇవాళ జోరుగా సాగింది. సో పార్టీ లైను దాటారు అన్నటువంటి అభిప్రాయాన్ని క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే తన నివేదిక రూపంలో ఇచ్చింది. దీంతో ఇక చర్యలు తప్పవు అని అందరూ అనుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కొండా మురళి ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. సో ఈ సమావేశం తర్వాత ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది.